ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం పట్ల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు తెలిపారని, సీబీఐ నోటీసులపై మా లీగల్ టీంతో చర్చిస్తున్నట్లుగా చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసింది. కేసు కొట్టివేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సైతం ఎంక్వైరీ చేయాలని సైతం కోర్టు కమెంట్ చేసింది. ఇదంతా అవగాహనలో ఉంది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ నెల 16న ఉన్నదన్న విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా తెలియజేశారు. సత్యం నా తోడుగా ఉన్నంత వరకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని ట్వీట్ చేశారు. అంతకుముందు లిక్కర్ కేసులో కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన తాజా నోటీసులను అందజేశారు. ఆ సమయంలో కవిత ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్ కు అందజేసి ఆమె ఎక్కడ ఉన్నారనే వివరాలను ఆరా తీశారు. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, సౌత్ గ్రూప్ తరఫున కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. ఈ క్రమంలో ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను 2024 మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లోనే ప్రకటించారు. ఈ కేసు విచారణ అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. అదే ఏడాది ఆగస్టులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లోనే సెన్సేషన్గా మారింది. అయితే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సీబీఐ నుంచి మళ్లీ నోటీసులు రావడంతో స్టేట్ పాలిటిక్స్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయనేది వేచి చూడాలి.